ప్రకృతి పద్ధతి సాగుతో రైతు అన్ని విధాలా లాభపడేలా రైతు సాధికార సంస్థ ఈ విధానానికి రూపకల్పన చేసింది. పరోక్షంగా వీటి నుంచి సమకూరిన అమృతాహారాన్ని అందరికీ అందించేలా లక్ష్యంగా చేసుకుంది. సేద్యం చేసే రైతు కుటుంబంతో పాటు చిన్నారులు, మహిళలు, విద్యార్థులు, వినియోగదారులకు అందించేలా ప్రణాళికలు చేసింది. దీన్ని అందిపుచ్చుకున్న రైతు రాముడు ఏ గ్రేడ్ ఏటీఎం విధానాల్లో పలు పంటలు వేసుకున్నారు. వీటి నుంచి లభ్యమైన ఉత్పత్తులను సంస్థ లక్ష్యానికి అనుగుణంగా విస్తరిస్తూ ఈ పద్ధతి లబ్ధిని 10 మందికి పంచుతున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన రాముడు అరెకరా విస్తీర్ణంలో ఏ గ్రేడ్ విధానం 30 సెంట్లలో ఏటీఎం సాగు చేస్తున్నారు. వీటిలో అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు, తీగజాతి, దుంపజాతి, పండ్ల మొక్కలతో పాటు ఎర్రపంటలు వేసుకున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు చింతమాన రాముడు. కప్టల గ్రామము, కర్నూలు జిల్లా, జానకొండ మండలం. 2017 నుండి నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. పిఎండిఎస్ ఏ గ్రేడు ఏటీఎం మోడలు ప్రతి సంవత్సరం వేస్తున్నా. ఈ ప్రకృతి వ్యవసాయంలోకి ఇంటర్ కారణం కెమికల్ వాడి 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 మనుషులకి ఆరోగ్యాలు బాగలేక, ఫుడ్ సరిగా లేక, మందులు కొట్టినవి సరిగా అన్నము అంతా కెమికల్ వాడినట్టు లేక మేము ప్రకృతి వ్యవసాయం చేసుకొని మేము ఏటివైనా కానీ కూరగాయలు కానీ పంటలు కానీ వడ్లు కానీ వరి కానీ ఏదన్నా వేసుకొని మేము సొంతము ప్రకృతి వ్యవసాయం చేసినట్టువే నేచురలే వాడుతున్నాం. సకాలంలో పంటకు నీరివ్వడంతో పాటు ద్రవజీవామృతాన్ని పిచికారీ చేసుకుంటున్నారు. అదేవిధంగా పంటలో ఉత్పత్తి పెంచేందుకు పొల్లటి మజ్జిగను అందిస్తున్నారు. ఘనజీవామృతాన్ని సైతం అవసరమైన సమయాల్లో చల్లుకుంటున్నారు. ఈ విధంగా సంస్థ నిర్దేశించిన అన్ని నియమాలను ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. ఫస్ట్ ఏటీఎం మోడలు ఘనజీవామృతం చల్లుకొని 200 కేజీలు బెడ్ సిస్టమ్ చేసుకొని దానికి 20 రకాల విత్తనాలు చల్లుకునడం జరిగింది. ఆ ఏటీఎంలోన ముల్లంగి, క్యారెట్, బీట్రూట్, ఆకుకూరలు, తీగజాతి, కాయగూరలు అన్నీ వేసుకున్నాం.
పంటలకి 20 రోజులకి జీవామృతం పిచికారీ చేస్తాము గ్రోతింగ్ రావడానికి, మొక్క నేతకు పెరగడానికి. తర్వాత దానికి పండాకు తెగులు ఏమన్నా వస్తే పుల్లటి మజ్జిగ వాడతాము, నుసి పురుగు అట్లాంటిది ఏమైనా పోవడానికి. తర్వాత గల్లద్దె పురుగుకి దానికి బ్రహ్మాస్త్రం పిచికారీ చేస్తాం. ఈ క్రమంలో సాగు నుంచి లభ్యమైన ఉత్పత్తులను కుటుంబ సభ్యుల సహకారంతో సేకరిస్తున్నారు. వీటిని నిరంతరం తమ రోజువారీ ఆహారంలో వినియోగిస్తున్నారు. అదనంగా సమకూరిన వాటిని అంగన్వాడీలకు సరఫరా చేసి పరోక్షంగా చిన్నారులతో పాటు బాలింతలకు మెరుగైన ఆరోగ్యాన్ని అందజేస్తున్నారు. దీంతో పాటు వినియోగదారులకు చేరువ చేసేందుకు స్టాల్లో అమ్మకాలు చేస్తున్నారు. నా ఏటీఎం కూరగాయలు ప్రతి సోమవారం డాల్ కాడ అమ్మడం జరిగింది. ఆ ఉన్న కూరగాయలు కూడా మరి మా ఊర్లో ఇండ్ల పక్కలకి ఊర్లను తిరిగి అమ్మడం జరిగింది. ఈ విధంగా సమకూరిన అమృత ఆహారాన్ని అందరికీ అందించడమే కాకుండా భూమి సారాన్ని పెంచి వానపాములు వృద్ధి చెందేలా దోహదం చేస్తున్నారు. నేను ప్రకృతి వ్యవసాయం చేసిన దానికి నా పొలం బాగా గుల్లబారి వానపాములు బాగా అభివృద్ధి చెందుతున్నాయి. వీటితో పాటు ప్రధానంగా పంట పూర్తయిన చోట ఇతర రకాలు నాటుకొని పరోక్షంగా నిరంతరం దిగుబడి వచ్చేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.